నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్, అలాగే మోటివేషనల్ స్పీకర్ అండ్ మోర్ ఓవర్ షీరోస్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ కవిత అజయ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా, వెరీ ఫైన్. అండ్ మీరు ఒక సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్, ఇలా ఇన్ని ఉన్నాయి. మీకు అసలు ఈ షీరోస్ అనేటువంటి ఫౌండేషన్ని స్థాపించాలి అనేటువంటి థాట్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అంటే ఎటువంటి సిచ్యువేషన్ని, ఎటువంటి సంఘటనలు మీరు చూసి ఈ షీరోస్ ఫౌండేషన్ పెట్టాలని మీకు అనిపించింది? యా, షీరోస్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏదైనా ఒక హీరో యాక్టివిటీ చేశారనుకోండి, అబ్బా హీరో అంటాం కదా, అలాగే ఉమెన్ షీరోస్ అంటే ప్లూరల్ ఫామ్ అనమాట షీరోస్. అండ్ ఈ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఒక మహిళ అంటే ఒక ఉమెన్ కనుక, అంటే ఉమెన్ ఈజ్ లైక్ ద రూట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఉమెన్ ఆర్ లైక్ ద రూట్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే ఒక చెట్టు వేర్లు ఎంత బలంగా ఉంటే ఆ మొక్క అంత ఏపుగా పెరుగుతుంది, హెల్దీగా పెరుగుతుంది. సేమ్ లైక్ దట్ ప్రతి ఇంట్లో కనుక ఉమెన్ చాలా హెల్దీగా ఉంటే తన ఫ్యామిలీని అంతా కూడా హెల్దీగా మార్చుకోగలిగే క్యాపబిలిటీ తనకు ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఉమెన్ స్ట్రెంథెన్ అవ్వాలి. సో స్ట్రెంథెన్ ఇన్ ద మీన్స్ ఆఫ్ ఫిజికల్లీ, సైకలాజికల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ, ఇవి 4 డొమైన్స్లో తను స్ట్రెంథెన్ అయితే మా మోటో ఏంటంటే ఆ లేడీ షీ కమ్ ఫార్వర్డ్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ. ఓకే, అంటే ఎక్కడ ఈ ఫిజికల్గా ఫిట్ ఉంటుంది, సైకలాజికల్గా వెల్బీయింగ్ ఉంటుంది, అండ్ ఎమోషనల్ బ్యాలెన్సింగ్ చేసుకోగలిగిన లేడీ అండ్ స్పిరిచువల్ స్ట్రెంథెన్ అయిన ఉమెన్ ఖచ్చితంగా సమాజానికి తన వంతు సర్వీస్ని తను ఇవ్వగలుగుతుంది, కాంట్రిబ్యూట్ చేయగలుగుతుంది. సో ఈ 5 అంశాలని తీసుకొని నేను షీరోస్ ఫౌండేషన్ స్టార్ట్ చేశానండి. లాస్ట్ ఇయర్ 2018లో స్టార్ట్ అయింది. రీసెంట్లీ మేము యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. వెరీ నైస్, గుడ్. యా, థ్యాంక్ యూ. అంటే నా కాన్సెప్ట్, నా ఎక్స్పెక్టేషన్ని మించిన సక్సెస్ని మేము చూసాం. ఓకే, అంటే అసలు షీరోస్లో మీరు ఏం చేస్తూ ఉంటారు? అంటే ఎటువంటి సర్వీసెస్ని అందిస్తూ ఉంటారు లేడీస్? సో ఒకటి ఏంటి అంటే ఫస్ట్ నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటి అంటే సెల్ఫ్ లవ్, మనల్ని మనం ప్రేమించుకోవడం. నేను స్పెషల్లీ సెల్ఫ్ లవ్ స్పీకర్ని కూడా. ఓకే, అయ్యా, అంటే ప్రతి చోట కూడా మనం ప్రతి ఒక్కరం కూడా ఎక్కడో మనల్ని మనం ఇన్ఫీరియర్గా చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా యువర్ ద యూనిక్ పర్సన్. మనకి గీతాలో కూడా శ్రీకృష్ణ భగవాన్లు కూడా అదే చెప్తారు, ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవషాదయే ఆత్మైవ హ్యోత్యనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. అంటే you are the unique person in the world. You have to love yourself, you have to elevate yourself. Nobody will come and every time వచ్చి you have to develop, you have to enrich your qualities అని చెప్పే అవకాశాలు ఉండకపోవచ్చు. సో ప్రతి ఒక్కరం కూడా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అని చెప్తారు. ఈ క్రమంలో ఎప్పుడు సెకండ్ ఏంటి అంటే మనం తరచుగా చేసే పని ఏంటంటే మనల్ని మనం డిగ్రేడ్ చేసుకుంటూ ఉంటాం, తక్కువ చేసుకుంటూ ఉంటాం, ఇన్ఫీరియర్ చేసుకుంటూ ఉంటాం. సో వీ షుడ్ నాట్ డూ లైక్ దట్. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్ఫ్. ఎంతగా అంటే మనకి మనమే ది బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. ఓకే, టీచర్, గైడ్, రిలేటివ్, వాట్ నాట్, అంతగా మనల్ని మనం ఇష్టపడాలి. ఇవన్నీ ఉన్నప్పుడు లాస్ట్ లైన్లో ఏం చెప్తానంటే ఎప్పుడు మనకి మనం ఎనిమీ కావద్దు, శత్రువు కాకూడదు. మనకి మనం ఎప్పుడు శత్రువు అవుతాం? మనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్, నెగిటివ్ యాటిట్యూడ్, అది మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. అబ్బా నేను ఇలా ఉండాల్సింది కాదు, నేను ఈ మూమెంట్లో చాలా అరిచేసాను, చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేశాను, నేను ఇంత లేజీగా ఉండాల్సింది కాదు, అయ్యో నేను ఆవిడ పట్ల చాలా జెలస్ ఫీల్ అయ్యి తనతో సరిగా షేర్ చేసుకోలేదు అనుకునే సందర్భాలు ఉమెన్లో కంపారిటివ్లీ ఎక్కువగా వస్తుంది. సో అలా కాకుండా మనకి మనం శత్రువుగా కాకుండా ఉండే సందర్భాలన్నీ దాటుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సో ఈ సెల్ఫ్ లవ్ కాన్సెప్ట్ని ఉమెన్లో ఎక్కువగా నేను అక్వైర్ చేసుకునే విధంగా ఈ ఫౌండేషన్లోకి వచ్చిన తర్వాత మా వాళ్ళు చాలా ముందుకు వచ్చారనమాట. అంటే మా మెయిన్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫస్ట్ నాకు షీరోస్ ఫౌండేషన్లో జాయిన్ అయినప్పుడు దే హ్యావ్ టు ప్రామిస్ దట్ అంటే వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. ఎందుకంటే మనం హెల్తీగా ఉన్నప్పుడే మన గోల్స్ని అచీవ్ చేయగలుగుతాం. Yes, is it not? Yeah, absolutely. Every day 1 hour నా కొరకు నేను కేటాయించుకుంటాను అని మా వాళ్ళు నాకు ప్రామిస్ చేస్తారు జాయిన్ అయినప్పుడు.
అండ్ మేము ఎలా అంటే ఫిజికల్లీ ఫిట్గా ఉండడానికి 1 అవర్ ఏదైనా చేయండి, మీ వర్క్ మీ ఇంటి దగ్గరే చేయండి, మా ప్లేస్కి రావాలని కూడా లేదు. 6 days ఎవరి ఇంట్లో వాళ్ళు ఎక్కడ జిమ్, ఏరోబిక్, ఏదైనా స్విమ్మింగ్, ఎక్కడికైనా వెళ్తారు. 1 అవర్ టైం స్పెండ్ చేస్తారు వాళ్ళ కొరకి వాళ్ళు. అండ్ ద 7th day సండే రోజు మేము రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం. 2 hours మేము గ్యాదర్ అవుతాం. ఈ వీక్ డేస్లో మేము మా గోల్స్ని ఎంత అచీవ్ చేయగలిగాము. ఫర్ ఎగ్జాంపుల్ మా వారి మీద నేను అరిచేసాను, ఇలా అరవాల్సింది కాదేమో, ఇది తప్పు అంటే మాకు మేము అందరం షేర్ చేసుకుంటాం. సో దట్ అక్కడ మళ్ళీ మేము ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోగలుగుతాం అనమాట. సో అలా 6 days + 1 day 7 days ఇలా జర్నీ సాగుతూ ఉంటుంది. ఇందులో ఏం జరుగుతుంది, ఫిజికల్లీ ఫిట్గా ఉంటాం, సైకలాజికల్ వెల్బీయింగ్, ఓకే, మెంటల్లీగా స్ట్రెంథన్ అవుతూ ఉంటాం. అండ్ థర్డ్ వచ్చేసి ఎమోషనల్ బ్యాలెన్సింగ్. ఎలా మన ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. లేడీస్లో మ్యాక్సిమం దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసుకోలేకపోతుంటారు. సో ఇక్కడ మా షీరోస్లో జాయిన్ అయిన తర్వాత అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మా ట్యాగ్ లైన్ వచ్చేసి షీరోస్ కనెక్ట్ టు ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఎస్, అంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కనెక్ట్ అవుదాం. సో ఒక్కరిగా చేయలేని పనులు టీం వర్క్లో చాలా సాధించవచ్చు. అవును, అది మేము ప్రూవ్ చేయగలుగుతున్నాం అనమాట. సో సైకలాజికల్ వెల్బీయింగ్, ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అండ్ స్పిరిచువల్లీ స్ట్రెంథెన్ అవ్వడం. చాలామంది స్పిరిచువాలిటీ అంటే దేవుడు, గుడి, కొబ్బరికాయ కొట్టడం, పూజించడం ఇదే అనుకుంటారు. బట్ ఆ మెచ్యూరిటీ ఏది అంటే స్పిరిచువాలిటీ మీన్స్ డిస్క్రిమినేటింగ్ బిట్వీన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, ఏది మంచి ఏది చెడు అన్న ఆ సన్నని గీతను తెలుసుకోగలగడమే అసలైన స్పిరిచువాలిటీ అనమాట. ఓకే, సో ఈ 4 డొమైన్స్లో స్ట్రెంథెన్ అయిన ఉమెన్ ఖచ్చితంగా షీ ఈజ్ రెడీ టు కాంట్రిబ్యూట్ ఫర్ ద సొసైటీ. సో ఇప్పుడు షీరోస్లో మీరు ఎంతమందితో స్టార్ట్ చేసి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తూ? జస్ట్ 10 members స్టార్ట్ అయిన మా ఫౌండేషన్ ఇప్పుడు 33 members అయ్యాము. ఓకే, మేమంతా కూడా ఓన్లీ 100 rupees per month, జస్ట్ 100 rupees మేము కంట్రిబ్యూట్ చేసుకుంటాం. యాజ్ ఏ ఫౌండర్గా నేను ఇయర్లీ 5,000 నేను ఇచ్చేస్తాను నా ఫౌండేషన్కి. మిగతా వాళ్ళందరూ మినిమం 1,200. ఇంకా మా దాంట్లోని స్పెషల్ అకేషన్స్, బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఇవన్నింటికి కూడా బయట ఎక్కడో ఖర్చు పెట్టేది మా ఫౌండేషన్కే డొనేట్ చేసుకుంటాం. ఒక బర్త్డే సందర్భంగా ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళిపోతాము, ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతాము, ఒక బ్లైండ్ స్కూల్ ఉంది అక్కడ. ఐఎమ్ ఫ్రమ్ మంచిర్యాల్, తెలంగాణ. సో అలా డిఫరెంట్ యాక్టివిటీస్. రీసెంట్లీ యానివర్సరీ సందర్భంగా మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా పెట్టుకున్నాం. ఏంటి అంటే ఒక ఇంటీరియర్ విలేజ్ని చూస్ చేసుకొని, అక్కడికి సరిగ్గా ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదు ఆ ఊరికి, ఆ విలేజ్ని తీసుకుని అక్కడ ప్రైమరీ చిల్డ్రన్ని మేము మోటివేట్ చేయడం, ఇన్స్పైర్ చేయడం, అక్కడ ఊర్లో కావాల్సిన కొన్ని బేసిక్ నీడ్స్ ఏవైనా ఉంటే వాటిని మేము ప్రొవైడ్ చేయడం, అలా చేస్తున్నాం అన్నమాట. సో ఇందులో మా అందరిది ఒకటే మోటో, కనెక్ట్ టు ట్రాన్స్ఫార్మ్. మా స్కిల్స్ని, మా ఎబిలిటీస్ని. మళ్ళీ ఇంకొకటి మేము చేస్తున్నది ఏంటి అంటే, మాలోనే కొందరు డాక్టర్స్ ఉన్నారు, బ్యూటీషియన్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, గ్రాసరీ షాప్స్ మెయింటైన్ చేసే కిరాణా షాప్ వాళ్ళు ఉన్నారు. ఇలా డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు. మాకేది అవసరం ఉన్నా కూడా ఫస్ట్ ఈ 33 పీపుల్ని దాటిపోకుండా మేము చూసుకుంటాం. సో వీఆర్ ఎంకరేజింగ్ అవర్ సెల్స్ అనమాట. ఒకరిని ఒకరం ప్రోత్సహించుకుంటూ ఒక టీం వర్క్గా ఉంటూ మేము సొసైటీకి మా వంతుగా చేస్తున్నాం. అండ్ ఈకో ఫ్రెండ్లీ గణేష సెలబ్రేషన్స్ చేసాం, క్లే ఐడల్స్ని డిస్ట్రిబ్యూట్ చేసాం. క్లే ఐడల్స్లో ఒక ప్లాంట్ పెట్టి, మొక్క పెట్టి ఇచ్చాం. నిమజ్జనం రోజు అది మీ ఇంట్లోనే నిమజ్జనం చేస్తే అందులో ఆ మొక్క పెరుగుతుంది. సో మా వంతుగా పర్యావరణానికి దగ్గరగా వెళ్ళాలని ఈ ఫౌండేషన్ రోజున కూడా మేము క్లాత్ బ్యాగ్స్ కుట్టించి సప్లై చేసాం, అంటే డిస్ట్రిబ్యూట్ చేసాం. అంటే కొంత అవేర్నెస్. అండ్ ఇప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్ పైన సెషన్స్ ఇప్పించడం, అండ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలా మనకి తోచినంతగా, వీలైనంతగా, నో కంపల్షన్, మీకు ఎంత వీలైతే అంత చేయండి. సర్వీస్ ఇచ్చేవాళ్ళు సర్వీస్ ఇవ్వండి, సర్వీస్ చేయలేము, టైం లేదన్న వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ చేయండి. సో ఏదేమైనప్పటికీ మనం సొసైటీకి మనవంతుగా బీయింగ్ ఎంపథెటిక్. సో సింపతి అందరూ చూపిస్తారు,
సానుభూతి అందరూ చూపిస్తారు, కానీ సహానుభూతి చూపించాలి. సో మా వంతుగా మేము మా షీరోస్ ఫౌండేషన్లో అది చేస్తున్నాము. ఇందులో ఇవన్నీ నేను చెప్పాను కదా, ఫిజికల్లీ ఫిట్గా ఉండడం, సైకలాజికల్ వెల్బీయింగ్, ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంథనింగ్ అండ్ సోషల్ కాంట్రిబ్యూషన్. ఇందులో ఏం జరుగుతుందంటే మమ్మల్ని మేము రీఇన్వెంట్ చేసుకుంటాము, రీడిజైన్ చేసుకుంటాము, అండ్ రీస్టార్ట్ అండ్ రీఎంకరేజ్మెంట్. సో ఇదండి షీరోస్ గురించి. అండ్ నాతో పాటు 33 మంది ఇప్పుడు కలిసి నడుస్తున్నారు, నా సైన్యం అని చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, మా సర్వీసెస్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెడితే చూసి వేరే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా షీరోస్ స్టార్ట్ అయిందండి. షీరోస్ కరీంనగర్, షీరోస్ జగిత్యాల్, షీరోస్ సిర్పూర్ కాగజ్ నగర్, షీరోస్ వాంకిడి, షీరోస్ సిర్పూర్ అండ్ షీరోస్ బెల్లంపల్లి. అండ్ రీసెంట్లీ మాది రాష్ట్రం దాటి వెళ్ళిందండి, షీరోస్ పూలే కూడా స్టార్ట్ అయింది. వెరీ నైస్. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాము, ఇంకా చాలా చెయ్యాలి. ఎస్, అబ్సల్యూట్లీ. ఎవ్రీవన్ ఈజ్ షీరో, మనం అందరం కూడా షీరోస్. అంటే ప్రతి మహిళ కూడా ప్రతిసారి ఎవ్రీ టైం హీరోని అయి ఉంటారు. సో దాన్ని ఈజీగా చక్కగా షీ రోజ్ అని చెప్పేసి మనం విడది ఎస్ కనుక పక్కన పెడితే హీరోస్ అనే ఉంటుంది. సో చాలా టిపికల్ గా లాజికల్ గా ఉండేటువంటి షీ రోజ్ అనేది కూడా మీరు చక్కగా నేమ్ కూడా సజెస్ట్ చేసుకున్నారు. ఇంకొక విషయం, మా షీరోస్ కి బిహైండ్ ఉన్నది మా హీరోస్. వాళ్ళు లేదు, మేము లేము. సో మాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నారు మా హీరోస్. అసలు చాలా హ్యాట్సప్ అండి. మా అందరికీ కూడా మాదందరిది ఒకటే ధ్యేయం, ఒకటే మోటో. సో సమాజంలో మా వంతుగా మమ్మల్ని మేము ఉద్ధరించుకుంటాం, మా వంతుగా సమాజాన్ని ఉద్ధరిద్దాం, ఆ మోటోతో నేను వెళ్తున్నాను. ఈ సందర్భంగా మా షీరోస్ మెంబర్స్ అందరికీ కూడా యాజ్ ఎ ఫౌండర్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. వితౌట్ దెమ్ ఐఎమ్ నథింగ్. ఇదొక టీమ్ వర్క్. నేను ఒక్కదాన్ని నేనేం సాధించలేను. వాళ్ళందరి కృషి, వాళ్ళందరి టాలెంట్, వాళ్ళందరి సర్వీస్ మోటోతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో మా ప్లేస్లో, మా మంచిర్యాల్లో షీరోస్ ఫౌండేషన్ అంటే ఒక ఇమేజ్ వచ్చింది, దానికి తగ్గట్టుగా మేము ముందుకు వెళ్తున్నాం. అబ్సల్యూట్లీ. మీరు అన్నట్లుగానే ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ దాగుందని చెప్పేసి ఎలా అంటారు, అలాగే అట్ ద సేమ్ టైం ప్రతి మహిళ విజయాన్ని వెనుక అదే మగాడు ఖచ్చితంగా ఉంటాడు. అంతే కదండి. ఎస్, అబ్సల్యూట్లీ. సో షీరోస్ అనేటువంటి ఫౌండేషన్ ఏదైతే ఉందో అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అసలు ఇప్పుడు ఏం చేస్తుంది, అది ఎక్కడెక్కడ ఉందని ఎన్నో విషయాలను మాతో షేర్ చేసినందుకు అండ్ మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్స్ ఎ లాట్. సో వ్యూయర్స్ చూసారు కదండి, షీ రోజ్ ప్రతి మహిళ కూడా తన లైఫ్కి సంబంధించి కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఎవ్రీ టైం అండ్ ఎక్కడైనా కానీ హీరోనే. సో ఈ విషయాన్ని తప్పకుండా మైండ్లో పెట్టుకుని ప్రతి ఒక్కరూ, ప్రతి మహిళ కూడా బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్ అండ్ మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు అండ్ ఎమోషనల్లీ బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.